అలా చేయకూడదు. మనం వాళ్ళు ఏ విషయం చెప్పినా ఇమీడియట్లీ వెళ్ళి మన అడల్ట్స్కి ఇన్ఫార్మ్ చేసేయాలి. నెక్స్ట్ ఫాల్స్ ఐడెంటిటీస్. వాళ్ళు జనరల్గా ఇన్కన్సిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి మీ ఫ్రెండ్స్గా నటిస్తారు. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు నమ్మి వాళ్ళని మాత్రం నమ్మకూడదు. సో ఈ గేమ్స్ అన్నా మీరు ఎవరన్నా ఆడారా? రోజు ఆడతానే ఉంటారు అందరూ. సో వీటిని మనం ఆన్లైన్ గేమ్స్ అంటాం. ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి బాగున్నా కూడా వీటిలో కూడా బోర్డు అని రిస్క్స్ అండ్ డేంజర్స్ ఉంటాయి. సో కొన్ని రిస్క్స్ అండ్ డేంజర్స్ మనం ఆన్లైన్ గేమింగ్ లో చూద్దాం. సో ఆన్లైన్ గేమింగ్ లో ఫ్రాడ్, సైబర్ బులింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, సైబర్ ట్రాఫికింగ్, ఫిషింగ్, సైబర్ గ్రూమింగ్. అన్నిటికంటే డేంజరస్ ఆన్లైన్ గేమింగ్. ఏ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ అయినా ఆన్లైన్ గేమింగ్ లో జరగవచ్చు. సో సైబర్ ఫ్రాడ్ ఎలా జరుగుతుందంటే, మీ గేమ్ లో ఒక ఫ్రెండ్ లేకపోతే మీకు హెల్ప్ చేస్తానని చెప్పి మీ గేమ్ అకౌంట్ పాస్వర్డ్ తీసుకుని లాగిన్ మీ పాయింట్స్ అన్ని తీసేసుకోవచ్చు ఒక పర్సన్. నెక్స్ట్ సైబర్ బులింగ్. గేమ్స్ లో వాయిస్ చాట్ అండ్ టెక్స్ట్ చాట్ అని చెప్పి ఉంటుంది. అందులో మీతో మాట్లాడి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ లేకపోతే మీ మెసేజెస్ లాంటివి పంపిస్తారు మీకు. అట్లాంటి మీరు పట్టించుకోకూడదు. అండ్ ఏమైనా వచ్చినా కూడా ఇమీడియట్లీ వెళ్ళి మీ పేరెంట్స్, మీ ఫ్యాకల్టీకి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఐడెంటిటీ థెఫ్ట్. మీ యూజర్ నేమ్తోనే ఇంకో అకౌంట్ క్రియేట్ చేసి ఫేక్ గా మీలా నటించి వేరే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ అన్ని పంపిస్తూ ఉంటారు. అట్లాంటి ఇమీడియట్లీ మనం అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ సైబర్ ట్రాఫికింగ్. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్, సైబర్ ట్రాఫికింగ్. సో కొన్నిసార్లు వాళ్ళు ఇది మీతో రియల్ లైఫ్ లో మీట్ అయ్యి మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు. మీట్ అవుదామని చెప్పి కిడ్నాప్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద సిటీస్ లో మిమ్మల్ని అమ్మేయటం, లేకపోతే మీ బాడీ పార్ట్